పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన మరోసారి హత్యాయత్నం జరిగింది. వైట్ హౌస్ సమీపంలోని ఒక హోటల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. కరస్పాండెంట్స్ డిన్నర్ హాల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ట్రంప్ సహా కీలక నేతలంతా కూడా ఇప్పుడు సురక్షితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ 6 రౌండ్లకు మించి కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఘటనలో భద్రతా బలగాలు హోటల్ను ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత అయితే ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్నటువంటి ఒక నిందితుడి ఫోటోను, వీడియోను కూడా స్వయంగా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో విడుదల చేశారు. ఇతడే ఆ మానసిక రోగి అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఇంతకు అసలు ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, శనివారం రాత్రి వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో వందలాది మంది జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలతో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ హఠాత్తుగా మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ వేదిక పైన ప్రసంగించడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలోనే హోటల్ వెలుపల భద్రతా చెక్ పాయింట్ దగ్గర ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైనటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మెరుపు వేగంతో స్పందించారు. ట్రంప్తో పాటు ఆయన భార్య మెలానియాను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. అయితే సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించి అత్యాధునిక ఆయుధాలతో భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయగా నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలో జరిగినటువంటి ఎదురు కాల్పులలో ఒక సీక్రెట్ సర్వీస్ అధికారికి ఛాతీపై బుల్లెట్ కూడా దిగింది. అయితే అతను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడడానికి కూడా అధికారులు తెలిపారు. దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని కాలిఫోర్నియాలోని టోరెన్స్కు చెందిన కోల్ థామస్ అలెన్గా గుర్తించారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్ విడుదల చేసిన చిత్రాలలో నిందితుడు నేలపై పడి ఉండగా భద్రతా సిబ్బంది అతన్ని చుట్టుముట్టి ఉన్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉగ్రవాద కోణం ఉందా లేక వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే దిశగా FBI సీక్రెట్ సర్వీస్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోపక్క తుపాకీ శబ్దాలతో విందు ప్రాంగణమంతా కూడా ఒక్కసారిగా భయంకరంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు, అతిథులు భయంతో టేబుల్ కింద, కుర్చీల వెనుక దాక్కున్నారు. కొద్దిసేపటికే టాక్టికల్ బృందాలు హోటల్ను తమ ఆధీనంలోకి తీసుకొని అతిథులందరినీ సురక్షితంగా బయటకు పంపించారు. ఇక ఈ ఘటన అనంతరం వైట్ హౌస్లో మాట్లాడిన ట్రంప్ తనను దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన సీక్రెట్ సర్వీస్ అధికారుల ధైర్య సాహసాలను కొనియాడారు. ఆ అధికారి ఒక హీరో, నేను అతనితో మాట్లాడాను, అతడు క్షేమంగా ఉన్నాడు, మన దేశంలో ఇలాంటి హింసకు తావులేదు, ఇది ఒక మానసిక రోగి చేసిన పిచ్చి పని అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. రద్దయినటువంటి ఈ డిన్నర్ను వచ్చే 30 రోజులలో మరింత ఘనంగా నిర్వహిస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే ట్రంప్ పైన దాడిపై మోదీ కూడా స్పందించారు. కాల్పులో ట్రంప్తో సహా ఉన్నతాధికారులు సురక్షితంగా బయటపడడం పైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన పైన ఆందోళన వ్యక్తం చేసిన మోదీ ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని కూడా వ్యాఖ్యానించారు. ఏదేమైనా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యంగా జరుగుతున్నటువంటి వరుస అత్యాయత్న ఘటనలు అనేటివి ఇప్పుడు తీవ్ర ఆందోళనగా మారింది. ట్రంప్ని లక్ష్యంగా చేసుకుంటూ జరుగుతున్నటువంటి దాడుల వెనక ఎవరున్నారు, ఎందుకు పదే పదే ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో బయటకు వచ్చే అవకాశం ఉంది.